ఎవరు వచ్చినా కామన్ మ్యాన్ లైఫ్ విల్ నాట్ చేంజ్. ఉద్యోగాల డెవలప్మెంట్ ఏం లేదండి. ఉద్యోగాలు అంటే 5,000కి చేస్తున్నారు చూసారా, అవి ఉద్యోగాలు ఏం కాదు, అవి మామూలుగా ఇస్తున్నాడు అంతే. సో ఇప్పుడు 175కి 175 వస్తాయి ఖచ్చితంగా మేము చేసిన దానికని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఉన్నటువంటి సిచ్యువేషన్ అసలు 175 అనేది కొట్టడం ఎవరికైనా సాధ్యపడుతుందా? లేదండి, 175 అసలు ఇంపాసిబుల్. మేబీ 100 రావచ్చేమో జగన్కి. ఇంకా స్టిల్ పీపుల్ బిలీవ్ ఇన్ పీపుల్ అంతే. సో ఇప్పుడు అదే ఒపీనియన్ అయితే పబ్లిక్లోకి తెలుగుదేశం పార్టీ కూటమి అంతా కూడా వెళ్తున్నారు, ప్రజలు చాలా ఎక్కువగా వస్తున్నారు. సో దాని వేవ్ ఎలా తీసుకోవచ్చు? కొంచెం జగన్కే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఓవరాల్ మీడియా ప్రకారం. బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ వీ డోంట్ నో. నాకు సైలెంట్ వేవ్ ఉంటుందంటారు అనుకుంటున్నా. మేబీ లైక్ వాట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్, టీఆర్ఎస్. అందరూ టీఆర్ఎస్ అనుకున్నాం, బట్ కాంగ్రెస్ వచ్చింది. మాది హైదరాబాద్. సో బేసికల్గా అట్లా. పేరెంట్స్ ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు అసలు నార్మల్గా మాట్లాడి? మై ఫాదర్ అయితే టీడీపీ సపోర్ట్ చేస్తున్నాను. మై మదర్ ఏమో జగన్ అంటున్నారు. ఈ బెనిఫిట్స్ చూసి ఇద్దరు అలా స్ప్లిట్. బెనిఫిట్స్ ఎవరికి వస్తున్నాయో వాళ్ళు జగన్ వైపు ఉంటున్నారు. బట్ ఎవరైతే పిల్లలకి ఫ్యూచర్ ఉండదు అనుకుంటున్నారో వాళ్ళు టీడీపీ అయితే బెటర్ అయినా చేసే ఛాన్సెస్ ఉందని ఫీల్ అవుతున్నారు అంతే. వాళ్ళ పెద్దవాళ్ళ ఒపీనియన్ అయితే అట్లా ఉంది. ఈ చేతికి పెన్షన్ ఇవ్వటం ఇలాంటివి కొన్ని చేసాడు జగన్ కూడా. బట్ నెక్స్ట్ జనరేషన్కి మేబీ టీడీపీ వస్తే హెల్ప్ఫుల్ అవుతాము డెవలప్మెంట్ పర్పస్ అని కొంతమంది భావిస్తున్నారు. మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. బట్ బెనిఫిట్ వచ్చిన వాళ్ళు అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయితే మేబీ మళ్ళీ జగన్ రావచ్చు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బెనిఫిషియరీ స్కీమ్స్ పెట్టారు. బట్ టైం ఇవ్వలేదు. నన్ను అడిగితే అట్లీస్ట్ ఒక 10 years ఇచ్చిన తర్వాత వీళ్ళు చూస్ చేసుకుంటే బాగుండేది. 5 తర్వాత 5 ఎవరి వల్ల కాల. సో జగన్ కూడా కరెక్ట్గా రెస్పాన్స్ లేదు. యాజ్ ఎ సీఎం ఆయన ఎప్పుడు సరిగ్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. అండ్ వాళ్ళ బ్యాచ్ కూడా అది ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ వాళ్ళది. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. సో ఎప్పుడు డెవలప్మెంట్ గురించి ఎవరు వచ్చి మాట్లాడింది ఉండదు. ఎక్కువ ఒకరినొకరు తిట్టుకుంటాం ఇలానే ఉంటుంది. బీయింగ్ ఆయన రూలింగ్ పార్టీలో ఉండే అపోజిషన్ అంత తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. అది చేయటల్లా. సార్ ఎలక్షన్లో ఓటు ఎవరికి వేస్తున్నారు? జగన్కి వేస్తాం. ఎందుకు? ఎందుకంటే బాగున్నాయి కార్యక్రమాలు, పథకాలు బాగున్నాయి. ఏ పథకాలు వచ్చాయి? మాకు పథకాలు ఏమి రావండి, మేము ఓన్లీ డ్రైవర్నే. ఓనర్లకు మాత్రం వేస్తున్నారు. ఓనర్స్కి వేస్తున్నారు పథకం 10,000 రూపాయలు వేస్తున్నారు కదా. ఈసారి ఏం చేయాలంటే అది వేయకుండా డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కట్టేస్తే ఇంకా బాగుంటుంది. డ్రైవర్ చేతికి ఇవ్వకుండా, ఓనర్ చేతికి ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కడితే మాత్రం ఇంకా నెమ్మరుగా ఉంటుంది. అది చేస్తే డైరెక్ట్గా అంటే డ్రైవర్స్కి రావండి. డ్రైవర్ కూడా ఏమైనా పెట్టాలి. ఆయన అందరూ అద్దె బడిలో తోలేదు, సొంత బడులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే డ్రైవర్లు కూడా పెడితే బాగుంటుంది. సురేంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా చేశారు, డ్రైవర్లు మొత్తం పిలిచి ఐడి కార్డులు ఇచ్చారు. ఇప్పుడు అలా ఏం లేదు. ఆ డ్రైవర్లు అందరిని పిలిచి ఐడి కార్డులు ఇచ్చి పలానా డ్రైవర్ అని చెప్తే బాగుంటుంది. ఉద్యోగాల డెవలప్మెంట్ ఏం లేదండి. ఉద్యోగాలు అంటే 5,000కి చేస్తున్నారు చూసారా, అవి ఉద్యోగాలు ఏం కాదు, అవి మామూలుగా ఇస్తున్నాడు అంతే. అది మైనస్. అది మీ ఓట్ అనేది డెవలప్మెంట్. కృష్ణమూర్తి గారు, ఎవరు వచ్చినా కామన్ మ్యాన్ లైఫ్ విల్ నాట్ చేంజ్. అది ఏ పార్టీ అయినా అవనివ్వండి. యాజ్ లాంగ్ యాజ్ ది గవర్నమెంట్ ఈస్ పెథెటిక్ గవర్నెన్స్, పెథెటిక్ గవర్నమెంట్, ఎవరు వచ్చినా ఏం డిఫరెన్స్ రాదు. మీరు బతకాలి అంటే మీరు ఎఫర్ట్ అవ్వాలి, మీరు స్ట్రగుల్ అవ్వాలి తప్పితే ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. స్టేట్ కాదండి, స్టేట్ కాదు, సెంటర్ కాదు, మన నేషన్. ఎవడో పొలిటీషియన్ వస్తాడు. ఇదే విజయవాడలో పాట ఉంది, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకురా అన్నారు చూడండి. సేమ్ థింగ్ ఈరోజు కూడా అప్లికబుల్. ఈరోజు ఇంకా ఎక్కువ అప్లికబుల్.